హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 monthsకి అంటే జనరల్గా ఒక 12 months హోల్డ్ చేసే కెపాసిటీ ఉండే వాళ్ళకి ఈ స్టాక్స్ అన్నీ ఒక వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఆ 12 నెలలు మనం ఓర్చుకున్న దానికే, ఆ ఓర్పుకే మనకి ఆ రిటర్న్స్ అనేది వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే మనము ₹1 సంపాదించాలంటే దానికి చాలా ఓర్పు కావాలి. అంటే ఎంత ఓర్పుగా ఉంటే మనకి అంత డబ్బులు స్టాక్ మార్కెట్లో వస్తుంది. ఇది నిజం. అంటే అన్ని స్టాక్స్లో కాదు, పర్టికులర్గా మనం ఏ స్టాక్స్లో వెళ్తున్నామో పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి ఆ స్టాక్స్లో మనకి డెఫినెట్గా ఒక మంచి రిటర్న్స్ వస్తుంది. అంటే మీరందరూ చాలా ఇంపార్టెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ టార్గెట్లో ఎగ్జిట్ అయిపోవాలి 90%. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఫస్ట్ టార్గెట్ ఈజ్ ద బెస్ట్ టార్గెట్. తర్వాత నెక్స్ట్ వేరే స్టాక్స్ ఇస్తూనే ఉన్నాం కదా. అంటే మీరు అడగచ్చు, సార్ మీరు 3 టార్గెట్స్ ఇచ్చారు, సెకండ్ టార్గెట్ థర్డ్ టార్గెట్ దాకా వెయిట్ చేయొచ్చా అని. వెయిట్ చేయొచ్చు. అది ఎవరంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ వాళ్ళు ఒక 1000 షేర్లు కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1000కి మన టార్గెట్ వచ్చి 1200 చెప్పాము. ఒక 50%ని ఒక 1200 ఫస్ట్ టార్గెట్లో అమ్మేస్తారు. మిగతా 50%ని ఏం చేస్తారంటే ట్రయలింగ్ కాస్ట్ టు కాస్ట్ వేసేసి హోల్డ్ చేస్తారు. ఆ తర్వాత అది, ఎందుకంటే అక్కడ వాళ్ళు రిస్క్ తీస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి అటు సెకండ్ టార్గెట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాస్ట్ టు కాస్ట్లో ఉండేదాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ టార్గెట్లో ట్రయలింగ్లో పెట్టేస్తారు. కాబట్టి ఇలా మనం చేస్తూ ఉంటే డెఫినెట్గా 3 టార్గెట్స్ కూడా రీచ్ అవ్వగలం. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం చాలా స్టాక్స్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. పర్ఫెక్ట్గా మీరు ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక స్టాక్లో ఎంట్రీ తీసుకొని అది కూడా ఫస్ట్ టార్గెట్లో చేసుకుంటే, ఫస్ట్ టార్గెట్లో తీసుకుంటూ ఉన్నారంటే మన పోర్ట్ఫోలియో ఎప్పుడు ఒక గ్రీన్లోనే ఉంటుంది, డెఫినెట్గా ఒక గ్రీనరీగా ఉంటుంది. అంటే ప్రాఫిట్స్ ఎప్పుడు ప్రాఫిట్స్లోనే ఉంటాము. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి క్వాంటమ్ పేపర్. చూడండి, క్వాంటమ్ పేపర్, KUANTUMPAPER, క్వాంటమ్ పేపర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹133 ఉంది. బై చేయండి. బై చేసి దీని యొక్క టార్గెట్ చూడండి, బై చేసుకున్న తర్వాత దీని యొక్క టార్గెట్ 206 ఫస్ట్ టార్గెట్, 276 సెకండ్ టార్గెట్, 388 ఫోర్త్ థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹72 స్టాప్ లాస్. క్వాంటమ్ పేపర్ అది. ఇది చూడండి, ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 1162 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. మనకి 2019 నుంచి మనకి NSEలో మనకి ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చూడండి, ఇండియా సిమెంట్స్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం, అంటే స్టాక్ మార్కెట్లో రియల్గా ఒక ప్యాషనెట్గా స్థిరపడాలి, నాకై నేను ఒక స్టాక్ అనలైజ్ చేయాలి, లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకూడదు అలా అనుకునే వాళ్ళకి మనము హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే ఈ వర్క్షాప్ వచ్చి రియల్గా స్టాక్ మార్కెట్లో నేను లైఫ్ లాంగ్ షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీస్తూ ఉండాలి, ఎవరిని డిపెండ్ అవ్వకుండా. అలాంటి ఒక వండర్ఫుల్ సెషన్ మనం తీస్తున్నాము December 10th and 11th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్రాడే కోసం బ్యాంక్ నిఫ్టీ ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ డిజైనింగ్ చేసి ఇస్తున్నాము. ఈ రెండు మనం ఇస్తున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది
తర్వాత ఇప్పుడు చూడండి, ఇండియా సిమెంట్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 278 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్. చూడండి, బై ఓన్లీ అబౌవ్ 300 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 452 ఇస్ ద ఫస్ట్ టార్గెట్. చూడండి, ఇప్పుడు కొనకూడదు, 300 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. టార్గెట్ వచ్చి 452 ఫస్ట్ టార్గెట్, 605 సెకండ్ టార్గెట్, 757 థర్డ్ టార్గెట్. తర్వాత చూడండి, ఇది వచ్చి ఎన్ఎస్సిలో మనకి దగ్గర 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 8,600 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, ఇండియా సిమెంట్స్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఇన్వెస్టర్ కోసం ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. ఈ ప్రోడక్ట్ చాలామంది తీసుకున్నారు. ఇది ఎట్లా అంటే 50 lakhs అబోవ్ ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయమని చెప్పాను. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే ఆ ఫండ్ పెట్టుకొని చక్కగా మేము రికమెండ్ చేసే స్టాక్స్ వాళ్ళు నెక్స్ట్ 5 yearsకి ఆ 50 lakhs వచ్చి 1 crore అవుతుంది. అలా ప్రపోర్షనట్ ఎంతైనా సరే 10 crores పెడితే 20 crores, అలాంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. ఇక్కడ చాలా ముఖ్యమైనది, మనము వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేసి ఇస్తానడం అలాంటివన్నీ లేదు. ఇంకోటి, తర్వాత మీరు కూడా ఎవరైనా స్టాక్ మార్కెట్లో మేము ఇలా ప్రాఫిట్ చేసిస్తాము, ఇలా చేసిస్తామని ఎవరైనా మీ దగ్గర అప్రోచ్ అయ్యి వాళ్ళు ఫండ్స్ అడిగినా కూడా ఎవరికి ఈరోజు మీరు అలా మీ అకౌంట్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకూడదు. అది వచ్చి మీ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఇచ్చినట్టే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మనం ఎంతో చూస్తూ ఉంటాం పేపర్స్లో. కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది మనం లాంచ్ చేస్తున్నాము. చక్కగా మీ అకౌంట్లోనే ఉంటుంది. మనం చెప్పిన స్టాక్స్ మీరు చక్కగా కొని ఆ డివిడెండ్స్ కూడా మీరే ఎంజాయ్ చేస్తారు. దీనికి మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఈ ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. అది ఇప్పుడు మనము అనౌన్స్ చేసాము ఆల్రెడీ, మీకు తెలుసు. December 10th and 11th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. ఇంట్రెస్టెడ్ పీపుల్ అది కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.